హాయ్ ఇంటర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో ఉపయోగకరం అవుతుంది అని మీ మిత్రుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ ఆధారంగా నా రాబోయే వీడియోలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు సమాచారం దొరకకపోతే కామెంట్ సెక్షన్లో 100% మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏవైతే కామెంట్ చేస్తారో అది నెక్స్ట్ వీడియోగా మీకు నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు తీసుకోబోయే ఈ ఎంసెట్ ఆధారంగా డిసిజన్ అనేది 4 years తర్వాత కూడా మీ ఫ్యూచర్ని 100% సెట్ చేసేదిగా ఉండాలి. కాబట్టి సో దానికి తగిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రతి వీడియోలో మీరు అడిగిన కామెంట్స్ ఆధారంగా అందించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి. సో లెట్స్ సీ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. సో గైస్, అది సంగతి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా నేను అప్డేట్స్లోకి వచ్చేస్తాను. సో ఇది కంప్లీట్ మన షెడ్యూల్ అనమాట. ఈ షెడ్యూల్ని ఎలా యూటిలైజ్ చేసుకొని ఈ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనం సీట్ ఎలా సంపాదించుకోవాలి అనేది నేను వివరించబోతున్నాను. డేట్స్తో సహా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది. దానికంటే ముందు మీకు నేను ఒక వెబ్సైట్ చెప్తాను. ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్. TSEAP సెట్కి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మనకి ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. మీరందరూ ఈ వెబ్సైట్ని ఇప్పుడే మీ గూగుల్ లేదా క్రోమ్లో 100% ఓపెన్ చేసుకొని ఒక పేజీగా పెట్టుకోండి. ఎందుకంటే డేట్స్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ అప్డేట్స్ కూడా మీరు చూసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు ఏదైతే ఈ PDF మీకు చూపిస్తున్నానో అది మనకి ఆ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ TSEAP సెట్కి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అందులో కూడా పొందపరిచాను. దాన్ని కూడా ఫాలో అవుతుండండి. చాలా సులువుగా మీరు ప్రాసెస్తో పాటు ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. డౌట్స్ క్లియరింగ్ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన కంప్లీట్ కౌన్సిలింగ్ అనేది ఈ స్టెప్స్లో ఉంటుంది. ఈ స్టెప్స్ ఏంటివి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా స్పష్టంగా వినండి. తర్వాత ఈ యొక్క షెడ్యూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్పష్టంగా వినండి. సో గైస్, మనకి 4th నుండి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. 4th నుండి కౌన్సిలింగ్ అంటే వెబ్సైట్లో మనకి ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఆ ఆప్షన్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. సో దీన్నే కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటారనమాట. సో 4th నాడు మనకి ఈ పే ప్రాసెసింగ్ ఫీ అనేది రిజిస్ట్రేషన్ అనగా మనం చెప్పుకోవచ్చు. సో అప్లికేషన్ ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి కాస్త ఫీ కట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతే మనకి ఎంట్రీకి చేసుకోవడానికి వాళ్ళు ఐడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో తద్వారా మనకి కంప్లీట్గా అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఒక కాలేజ్ అనేది మనకి ఈ కౌన్సిలింగ్లో మనకి అలాట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆన్లైన్లో ఫీ పే చేయాలి. దేనికోసం? ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవడం. ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అని డౌట్ ఉండొచ్చు. ఈ స్లాట్ బుకింగ్ ఏంటి అంటే మీరు ఒక పర్టికులర్ ప్రాంతంలో ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకువెళ్ళి మీకు అర్హత ఉందా లేదా అనేది చూపించుకోవడమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఈ సర్టిఫికేట్లో మీ ర్యాంక్ కార్డ్తో పాటు కంప్లీట్గా మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా, మీ 10th మెమోలో ఇక్కడ నేమ్ సరిగానే ఉన్నదా లేదా, ఒకవేళ లేకుంటే ఏం చేయాలి, ఒకవేళ ఉంటే ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి కంప్లీట్గా వాళ్ళు ఒక వెరిఫై చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీ వద్ద ఇవి లేకుంటే ఖచ్చితంగా తీసుకోండి. అన్న లేకపోతే ఏమవుతుందన్న అని అడిగేటోళ్ళు ఉంటారు. ఇంత చెప్పినాక కూడా లేకపోతే ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ స్టూడెంట్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి 100% తీసుకోండి. దీనివల్ల 100% ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీకు ఏదైతే రిజర్వేషన్ కోటాస్ ఉంటాయో దానికి అప్లికేబుల్ అవుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండటం వల్ల ఈ రిజర్వేషన్ కోటాలో రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి సో కాస్త ఫీజు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇంకా టైమింగ్స్ ఉన్నాయి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి. కాబట్టి అది తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతే తర్వాత మీకు ఒక ఐడి ఇస్తారు. మళ్ళీ వెబ్సైట్లో లాగిన్ అవి మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత మనకి సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. అవి డేట్స్తో సహా చూసుకుందాం. ఫర్ సపోజ్గా మనము 4th నాడు
ఈ యొక్క వెబ్సైట్ మీకు ఏదైతే నేను స్టార్టింగ్లో చూపించానో అది ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ న్యూగా పే ఫీ అని చెప్పేసి ఒక ఎనేబుల్ అయిన ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్లో కనుక వెళ్తే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి టైమింగ్స్ అనేవి చూపిస్తాయి. టైమింగ్స్ 6 to 13 వరకు అనేవి అక్కడ డిజేబుల్ అవుతాయి. మీ దగ్గరలో ఉన్న ఏరియాస్ సెంటర్స్ ఏంటివి అనేది కూడా మీకు పక్కనే చూపిస్తుంది. సో అందులో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక ప్రాంతానికి ఒక డేట్ నాడు ఇచ్చేసుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాగానే 8th to 15th వరకు మీరు సర్టిఫికేట్స్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసుకున్న తర్వాత 15th ఫ్రీజ్ అవుతాయి. సో మీరు 8th to 15th వరకు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ 15th నైట్ మనకి ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ కావడం జరుగుతుంది. సో తర్వాత అందరికీ ఒకే రోజే ఈ ప్రాసెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఏ రోజు చేసుకున్నా కూడా మనకి కంప్లీట్గా 8th to 15th వరకు ఏ రోజు చేసుకున్నా కూడా అలాట్మెంట్ అనేది ఒకటే రోజు 19th నాడు సీట్స్ అనేవి అలాట్ అవుతాయి. ఈ సీట్స్ అన్నీ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ అలాట్ అయిన ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో మీకు ఎంత ఫీ కట్టాలి అనేది పూర్తి స్థాయిలో చూపిస్తుంది. కాబట్టి ఆ ఫీ మీరు పే చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఆన్లైన్లోనే మీకు సెల్ఫ్ అంటే అలాట్మెంట్ ఆర్డర్లో 80,000 అలాగే 70,000 30,000 అనేది చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఫ్యూచర్గా మీరు ఎస్టీ ఎస్సీకి సంబంధించి ఏదైతే కాలేజ్లో మీకు సీట్ అలాట్ అయిందో అందులో కొద్దిగా రియంబర్స్మెంట్కి సమానంగా ఉంటే 0 అని కానీ, ఒకవేళ అందులో మీ రియంబర్స్మెంట్ కంటే 10,000 ఎక్కువగా ఉంటే 10,000 అని చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఈ 19 to 23 కల్లా ఆన్లైన్లో ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో తద్వారా మీకు కాలేజ్ అనేది సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఆ కాలేజ్ నచ్చకుంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీని కామెంట్ చేసి మీ కామెంట్ని నాకు తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవుతుంటారని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ టైం మనం ఈ 2024-25 అకాడమిక్ ఇయర్లో వీడియో చేస్తున్నాం. సో దీని ఆధారంగానే మీకు రాబోయే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. హ్యావ్ ఎ నైస్ డే గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.